హలో వెల్కమ్ బ్యాక్ టు రాప్టర్స్. యా, మీరు హన్మకొండ అయితే యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మన నార్త్ తెలంగాణలోనే నంబర్ 1 తీసుకువెళ్తున్న మన రాప్టర్ అకాడమీ ఇప్పుడు ఎఫ్బిఓకి సంబంధించిన కొత్త కోర్సును మనం లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇనిషియేటివ్ మనకి జూన్ 21 స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో మీ నియర్ అండ్ డియర్ పీపుల్కి డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? సరే, ఆల్రెడీ ఇక్కడ మీరు తమిళని చూసి వచ్చారు కదా. ఏంటి సెల్ఫ్ స్టడీ, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్లాస్ అయిపోయాక రూమ్కి వెళ్ళాక లేదా హాస్టల్కి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సంబంధించి నేను చాలా వరకు ఒక శాస్త్రీయంగా అనలిటికల్గా నేను ఒక సిస్టమ్ ఆఫ్ అప్రోచ్ని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చా. అయితే దీనికంటే ముందు మీరు ఒక పని చేయండి. ఏంటంటే 2016 నుంచి 2023 వరకు మనకి కండక్ట్ అయిన తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ కానీ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంటే ఎస్ఐపిసి రెండు ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్లో మీకు పీసీ వచ్చింది, ఎస్ఐ వచ్చింది అంటే డెఫినెట్గా ఇది ప్రిలిమ్స్ అవుతుంది, ఇది ప్రిలిమ్స్ అవుతుంది, ఇది మెయిన్స్ అవుతుంది, ఇది మెయిన్స్ అవుతుంది. అంటే 4 పేపర్లు మీకు ఒక నోటిఫికేషన్ దొరుకుతున్నాయి. మరి ఇలాంటప్పుడు మనకి 2016లో 2018లో 2022, 23లో ఇలా 4 ముళ్ళ 12 పేపర్లు. ఓకేనా? ఇలా మనకి 12 పేపర్లు మన చేతిలో ఉన్నాయి. ఈ 12 పేపర్లో మీరు వెయిటేజ్ని చాలా బాగా గమనించండి. సరే, ఈ వెయిటేజ్ మీరు గమనించకపోయినా పర్లేదు, నేను మొత్తం వెయిటేజ్ తీసుకొచ్చి మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ వెయిటేజ్ ఎలా ఉంటుంది, దీనికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మొదటగా మనం చదివినప్పుడు ఏ సబ్జెక్ట్కి అధికంగా ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీరు డే అంతా క్లాసెస్ వింటారు, ఈవినింగ్ క్లాస్ వింటారు, రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి, ఆ దొరికిన ఆ చిన్న టైంలో మీరు ఏం చేయాలి, హాలిడేస్ టైంలో మీరు ఏం చేయాలి, ఇవన్నీ నేను మీతో డీటెయిల్గా మాట్లాడతా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ని గమనించండి. ఓకేనా? సిలబస్ మీకు వీలైతే 1 or 2 days మొత్తం కూర్చొని దాని మీద మీరు ఒక చిన్నపాటి పిహెచ్డి చేయండి. మొత్తం సిలబస్ అంతా తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏ క్లాస్ అయితే వింటున్నారో దాన్ని నీట్గా నోట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్ ఏదైనా ఒకటి మాత్రమే స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ప్లీజ్ డోంట్ గో ఫర్ మల్టిపుల్ బుక్స్. ఇలాంటి చెత్త పని మాత్రం మీరు ఈ టైం మీరు ఎస్పెషల్లీ బిగినర్స్ అయితే మాత్రం పని చేయకండి. ఓకేనా? ఎందుకు సరిగా మీరు చెప్తున్నారంటే ఇక రేపు మాపు నోటిఫికేషన్స్ వచ్చేలా ఉన్నాయి. ఓకే, మన అదృష్టం బాగుండి ఎక్కువ నోటిఫికేషన్స్ చాలా సంతోషం. తక్కువ నోటిఫికేషన్స్ గేమ్ ఎలా ఆడాలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. ఒకవేళ తక్కువ నోటిఫికేషన్ మిస్ అయిపోయినా ఏం పర్లేదు, మళ్ళీ ఎలక్షన్ ముందు ఇంకో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. సరే, ఇప్పుడు అవన్నీ వదిలేయండి. ఇక్కడ ముఖ్యంగా మనకి ఇక్కడ ఉద్యోగం రావాలి, సిలబస్ని సెల్ఫ్గా ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ మీకు చెప్తున్నా. ఓకేనా? మీరు మల్టిపుల్ బుక్స్ అనే కాన్సెప్ట్ని బంద్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీరేంటంటే మేజర్ సబ్జెక్టులు ఏంటి, మరి మైనర్ సబ్జెక్ట్స్ ఏంటి. ఓకేనా? ఏ సబ్జెక్టులను పట్టుకుంటే మనకి 120 లేదంటే 100 ఈ 100 మార్కులు యాక్యురేట్ అంటే మీరు పెడితే అవి 100% కరెక్ట్ అవుతాయి. అలా ఎన్ని వరకు మీరు 100 అంటే 200లో ఎన్ని మీరు యాక్యురేట్గా చేయగలరు, 100 to 125 యాక్యురేట్గా మీరు ఎలా చేయాలో చెప్తున్నా మీకు ఫస్ట్. ఓకేనా? ఇక్కడ వెయిటేజ్ ప్రకారం తీసుకొచ్చుకున్నా. ఆల్వేస్ అరిథమెటిక్స్ టాప్లో ఉంటుంది, రీజనింగ్. ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేస్తే సెట్ అయిపోతారండి. అంటే మీరు పోలీస్ కానిస్టేబుల్ రాస్తే ఈ రెండు కలిపి ఒక 50 మార్కులు. ఓకేనా? సో ఒక 50 మార్కులు వస్తున్నాయి. అదే ఎస్ఐపిసిలో అయితే 200 మార్కులు వాటికే వెళ్తున్నాయి. మరి ఇక్కడ ఈ 50 మార్కుల్లో మీరు కనీసంలో బ్యాలెన్స్ చేసి ఒక 30 మార్కులు ఇక్కడ తెచ్చుకోవడానికి మీరు ట్రై చేయాల్సిందే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీరు డెఫినెట్గా ఒక 100 మార్కులు యాక్యురేట్గా అంటే పెట్టిన కరెక్ట్గా రైట్ అవ్వాలి. మిగతా 100 మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళినా అకార్డింగ్ టు ప్రాబబిలిటీ అంటే 4 అవుట్కమ్స్ ఉంటే అలా డెఫినెట్గా ఒక అవుట్కమ్ కరెక్ట్ అవుద్ది. అంటే మీరు మిగతా 100 అన్ని ఏలు పెట్టినా, అన్ని వీలు పెట్టినా, అన్ని సీలు పెట్టినా 25 మార్కులు డెఫినెట్గా తగులుతాయి. ఓకేనా? దిస్ ఇస్ ద గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఎవరికైతే ప్రాబబిలిటీ వచ్చో వాళ్ళకి నేను చెప్తున్నా, అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. సరే, ఇది అయిపోయింది. నెక్స్ట్ హిస్టరీ పార్ట్కి వద్దాం. ఇది ఎంత మనకు 30 వరకు వస్తుంది. ఈ 30లో మన క్లాసెస్ మీరు వింటే 20 వరకు ఈజీగా స్కోర్ చేయగలరు. మన దగ్గర ఉంది సాదా ఫ్యాకల్టీ కాదండి. ఓకే, వెంకటేష్ సార్ చెప్తున్నారు, మామూలు కాదు. యూపీఎస్సీ స్టాండ్స్లో ఎస్ఐపిసికి టీచ్ చేయడం జరుగుతుంది మన రాప్టర్ అకాడమీలో. ఓకే, వదిలేయండి. ఇక కమింగ్ టు జాగ్రఫీ. సో జాగ్రఫీ లాస్ట్ టైం ఎస్ఐలో 48 మార్కులు వచ్చినాయి. మీరు పీసీ చూసుకున్నా ఎంత లేదన్నా 25 మార్కులు ఉంటాయి. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది అన్నిట్లలో కనబడుతుంది. హిస్టరీలో ఉంటుంది, పాలిటీలో ఉంటుంది, ఎకానమీలో ఉంటుంది, ఓకే, ప్రతి దాంట్లో ఉంటుంది. ఇది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. అలాంటి సబ్జెక్ట్ ఇది. దీని మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టండి. ఇక కమింగ్ టు పాలిటీ, ఇదంతా ఒక 20 మార్కులు ఉంటుందండి. ఈ 20 మార్కులలో మీరు కనీసం 10% ఇక్కడ స్కోర్ చేయాల్సిందే. ఇక్కడ జాగ్రఫీ 25 ఉంటే మీరు కనీసం 15 ఉన్నా
48 ఉన్నప్పుడు మీరు కనీసం 30 అన్నా ఇక్కడ స్కోర్ చేయాల్సింది, మీకు వేరే ఆప్షన్ లేదు. ఇక తెలంగాణ మూమెంట్ ఇది అన్నిటికంటే వెరీ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. కేసీఆర్ మనకు తెలిసిన వ్యక్తే, కొత్తపల్లి జయశంకర్ మనకు తెలిసిన వ్యక్తే, కాళోజీ నారాయణరావు, ఓకే, సో మరి చిన్నారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అందరూ మన కళ్ళ ముందు జరిగిన మన స్వాతంత్రోద్యమం ఇది. దీన్ని మనకంటే బాగా ఇంకెవరు చదవలేరు, ఎవరు చెప్పలేరు కూడా, ఓకేనా. ఇక్కడ మాత్రం మీరు 80% స్కోర్ని యాక్యురేట్గా మార్క్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇవి మనకి ఏంటంటే ప్రిడామినెంట్గా మనం చూసుకున్న ఒక చంక్ పార్ట్, దీని మీద మీరు ఫోకస్ చేయండి. సార్ దీని మీద ఫోకస్ చేయడం మనకి పాసిబుల్ అవుతుందా అంటే, జనరల్గా మన క్లాస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, 10 to 1 ఒక సెషన్, 2 to 5 ఒక సెషన్ ఉంటుంది, ఓకేనా. బట్ ఈ సెషన్లో మీరు ఎలా దీన్ని యాక్యురేట్గా వాడుకోవాలి, ఓకే. మీరు మార్నింగ్ 6కి లేస్తే 8 o'clock వరకు మీరు నిన్న ఏం చెప్పిర్రో ఈరోజు దాన్ని రివిజన్ చేయండి, ఓకేనా. రివిజన్ చేయండి. యా, తర్వాత 8 నుండి 9 మధ్యలో రెడీ అవ్వండి. తర్వాత 9 నుండి 10 అంటే క్లాస్కి వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక పేపర్ని తీసుకోండి. ఆ పేపర్లో స్మాల్ కట్స్ వస్తుంటాయి, పేపర్ కట్స్. సో మీకు అది చదవడం మీ వల్ల కాలేదంటే మన ర్యాప్టర్ అకాడమీ తరపు నుంచి ప్రతిరోజు నేనే మీకు కరెంట్ అఫైర్స్ విడసిస్తా. అలా అన్ని రకాల పేపర్ కట్స్, అన్ని రకాల నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అన్ని మ్యాథ్స్ మీకు డిస్కస్ చేస్తా. మీకు ఇంకేంటి ప్రాబ్లం అవుతుంది సాల్వ్ అయిపోతుంది. డైలీ ఎంత వీలైతే అర్ధ గంట, లేదంటే ఒక్కొక్కసారి వీక్లీ కరెంట్ అఫైర్స్ గంట అలా తీసుకుంటా, అవి నోట్స్ చూసుకోండి సరిపోతుంది, ఓకేనా. ఎస్, నెక్స్ట్ మరి 5 తర్వాత ఏం చేయాలి? 5 తర్వాత ఖచ్చితంగా బాడీ డౌన్ అయిపోతుందండి, ఓకేనా. ఇక 6 నుంచి 7 వరకు ఒక సెషన్ పెట్టుకోండి. 7 to 8 మధ్యలో డెఫినెట్గా మీ డిన్నర్ ఫినిష్ అయ్యేలా చూసుకోండి. ఇక 8కి నువ్వు బుక్ బట్లో మొదలు పెట్టినావా, నువ్వు 11 o'clock వరకు కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి, ఓకేనా. అంటే ఈ రోజు ఏం జరిగింది, రేపైతే ఎల్లుండైతే ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ అక్యుములేట్ చూసుకొని దాన్నే కంటిన్యూస్గా రివిజన్ చేయండి. రివిజన్ చేసినాక మనకి ఇక్కడ సండే ఎట్లాగో మనం ఇక్కడ టాపిక్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు పెడుతూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే గ్రాండ్ టెస్ట్లలో లేదు అంటే టాపిక్ టెస్ట్లలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు జాగ్రఫీలో ఇండియా ఎక్స్పాన్షన్ లొకేషన్ ఒక టాపిక్ జరిగింది. దీన్ని ఏం చేస్తారంటే టాపిక్ టెస్ట్లో మీరు ఒక 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇంకేంది మీకు ఆ టాపిక్ ఫుల్ గ్రిప్ వచ్చినట్లు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పీవైక్యూస్ అంటే ఇంతకుముందు ఎస్ఐపీస్లో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి చూసుకోండి, మ్యాటర్ సెట్ అయిపోయినట్లు, ఇంకేముంది ఇక్కడ ఏం లేదు, ఓకే. ఇలా మీరు దీన్ని డీల్ చేసుకోండి. ఇక తర్వాత కరెంట్ అఫైర్స్ ఇక్కడికి వద్దాం. ఎన్ని చేసినా ఈ టాపిక్ మాత్రం 50% మ్యాచ్ చేస్తే నువ్వు తోపబ్బా, మీరే హీరోయిన్లు, ఓకే. అలాంటి టాపిక్ ఇది. ఈ టాపిక్ని ప్రేర్ చేయడం యూపీఎస్సీ వల్ల అవ్వట్లేదు, మన వల్ల ఏమవుతుంది, అలా దీన్ని వదిలిపెట్టదా కాదు. ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో మనకి సబ్జెక్ట్ ఉంటుంది, జీకే ఉంటుంది, డైనమిక్ అంశాలు ఉంటాయి ఇక్కడ. మరి మూడింటికి తేడా ఏంటి? సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక సబ్జెక్ట్ వచ్చింది, ఏంటి, యూప్రటిస్ అని ఒక నది ఉంది. యూప్రటిస్ అనే నది అసలు ఎవరిలా ఆవిర్భవించింది మన కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. మరి యూప్రటిస్ మీకు ఎక్కడ ఉంటుంది? ఇది జాగ్రఫీ అండ్ హిస్టరీ పార్ట్లో మెసోపొటేమియా సివిలైజేషన్ ఇక్కడ జరిగింది మనకి. అలా మనం దీన్ని చూసుకుంటున్నాం. నెక్స్ట్ మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉందా? ఎన్సీఆర్టీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి హరప్పా సివిలైజేషన్ సంబంధించిన ఒక నర్తకి విగ్రహాన్ని మార్పులు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సబ్జెక్ట్కి వెళ్ళాలి. అలా మరి స్టార్టికల్ జీకే, యుఎన్ఓ, ఓకే, యుఎన్ఓ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్, సార్క్, బిమ్స్టెక్, ఆసియాను, ఇలా అనేక అంశాలు స్టాటిక్ జీకేలో వస్తాయి. ఇక డైనమిక్ అంశాలు ఎట్లా అంటే మారుతున్న రాజకీయాలు కానీ, రాష్ట్ర స్థాయి రాజకీయాలు, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, ఓకేనా, స్పోర్ట్స్, అవార్డ్స్, ఒబెచురీస్ అంటే మరణించిన వ్యక్తులు, లేదంటే పర్సన్స్ ఇన్ న్యూస్, ఇలా అనేక అంశాలు దీంట్లో మనకు కనబడుతూ ఉంటాయి, ఓకేనా. ఇలా ఒక్కొక్కదాన్ని కొట్టేసుకుంటూ రావచ్చు. ఇలా నేను మీకు ఒక మంచి టైం టేబుల్ ఇచ్చా. ఎలా అంటే పర్ డే 20 minutes వీడియోస్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సరిపోతాయండి. ఎస్ఐపిసి కాంటెస్ట్లో దే ఆర్ మోర్ దెన్ ఎనఫ్ అన్నట్లుగా, అంత బాగా. అండ్ దాంతోపాటు మీరు బయట చూసిన షైనీ మ్యాగజైన్స్ కానీ, తెలంగాణ మ్యాగజైన్స్ కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ద హిందూ, అన్ని పేపర్లని ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్గా నేను మీకు అందిస్తున్నా, ఓకే. సో నెక్స్ట్ ఇక చదివింది మర్చిపోతున్నాం. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే, చదివింది మర్చిపోతున్నారు, వదిలేయండి. ఎందుకు మర్చిపోతున్నారు? మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నడూ వినని పదాలు మీరు వింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పదం రాస్తా, కచ్చాతీవు దీవులు, ఓకేనా. నెక్స్ట్ పాంబన్ బ్రిడ్జి, ఓకే. నెక్స్ట్ అన్క్లాస్, ఓకే. నెక్స్ట్ ట్రాన్స్ హిమాలయాలు, ఓకే. ఇందులోనే కారాకోరం, నుబ్రా,
సియాచిన్ గ్లేషియర్. ఓకే, నెక్స్ట్ కర్ణాటిక్ యుద్ధాలు. ఓకే చూడండి, అసలు ఈ పదాలు మీ జీవితంలో ఒక్కసారి వినరా? మరి వినండి, అప్పుడు చదివి అప్పుడే మర్చిపోతున్నా అనడానికి ఎట్లా ఒప్పుకుంటారండి? ఎన్నిసార్లు రివిజన్ అయింది? నేను అడుగుతున్నా డైరెక్ట్ క్వశ్చన్, ఎన్నిసార్లు రివిజన్ అయింది? అసలు ఆ పదాలు వింటున్నావు. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా, పదాలు వింటున్నావు మరి చూస్తున్నావా? సార్ ఏం మాట్లాడుతుంది సార్, చూడడం ఏంటి సార్? చూడాలి, చూడకపోతే నీకు గుర్తుంటాయా? చూపించాలి నేను ఇప్పుడు సరే నేను చూపిస్తుందా? నేను మీకు చూపిస్తా ఇప్పుడు. కమ్ కమ్ కమ్, ఐ షో యూ. సో డైరెక్ట్ మీకు చూపిస్తున్నా, మీ కళ్ళ ముందే నేను మీకు వితౌట్ ఎలాంటి ఇది లేకుండా మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఇక మేము డైరెక్ట్ గూగుల్ ఎత్తుకి తీసుకెళ్తున్నా, నేను మీకు చూపిస్తున్నా. చలో రండి, నాతో పాటు రండి, చూద్దాం. ఇక్కడ ఏమన్నా నేను ఇప్పుడు కచ్చాతీవు ఐలాండ్స్ అన్నా? యా, కచ్చాతీవు ఐలాండ్స్. ఇవి చూడండి, కచ్చాతీవు ఐలాండ్స్కి తీసుకెళ్తున్నాం మిమ్మల్ని. మ్యాటర్ సాల్వ్. చూసేసారు మీరు ఇప్పుడు కచ్చాతీవు ఐలాండ్ ఎంత చిన్నగా ఉంది? సో చాలా చిన్నగా ఉంది. ఇక్కడ ఒక రెండు మూడు ఇళ్ళు ఉన్నాయి. ఇది ఎవరి టెరిటరీలోకి వెళ్తుంది? శ్రీలంక టెరిటరీలోకి వెళ్తుంది, అవునా కాదా? సో ఇప్పుడు మీకు అర్థమైంది ఇవి ఎంత క్లోజ్గా ఉంది శ్రీలంకకి. మరి ఇది ఉన్న ప్లేస్లో మనకి ఇక్కడ రామేశ్వరం కనబడుతుంది, ఇక్కడ రాముడి బ్రిడ్జ్ కనబడుతుంది. దీన్ని మొత్తాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటున్నాం. ఈ మొత్తాన్ని మనం పాక్ స్ట్రైట్ ఆర్ పాక్ బే అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం, అంటే పాక్ జలసంధి. ఓకేనా, దీన్ని పాక్ జలసంధి అంటున్నాం. ఇక్కడ చూసుకుంటే మనకి ధనుష్కోడి ఇండియాలోనే ఎండ్ పాయింట్ కనబడుతుంది. ఓకేనా, బట్ ఇక్కడికి వెళ్తుంటే మీకు ఏంటి? రామేశ్వరం పాంబన్ అనే బ్రిడ్జ్లో మనకు ఉంది. ఈ రామేశ్వరాన్ని అనుసంధానిస్తున్న ఒక బ్రిడ్జ్ కూడా మనకు కనబడుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇగో పాంబన్ సన్ రైజ్ పాయింట్ మీద మనకు ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. ఓకే, ఈ బ్రిడ్జ్ని ఇక్కడ ఎత్తుతున్న ఒక సిస్టమ్ ఉంది. దీన్ని మనం బాస్కులర్ సిస్టమ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం, అవునా కాదా? ఇదంతా ఎక్కడుంది మనకి? ఇదంతా బే ఆఫ్ బెంగాల్, కింద చూసుకుంటే హిందూ మహాసముద్రం. ఈ రెండింటిని కలుపుతున్న ఈ ప్రాంతం ఏంటి? దిస్ ఇస్ పాక్ జలసంధి. ఇది ఉన్న చోటున మనకి మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ కూడా మనకి ఇక్కడే ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి తూత్తుకుడి ఇక్కడనే కనబడుతుంది. ఓకే, సో కిందకి వెళ్తే మనకి కన్యాకుమారి ఉంది. అంటే చూడండి, ఇక్కడ ఒక్క దగ్గరనే మీరు ఇలా ఇప్పుడు మీరు చూసారు. ఈ చూసిన ఐలాండ్ని మర్చిపోతారా? ఒకసారి మర్చిపోయినాం. ఓకే, రివైజ్ రీడ్ రివైజ్, రివైజ్ రీడ్ రివైజ్, రివైజ్ రీడ్ రివైజ్, ఇదే పని చేయండి. ఇప్పుడు కచ్చదేవని చూసినావు, పామందివని చూసినావు, మరి అన్క్లాస్ ఏంటి? ఇది కూడా అలాంటి సిస్టమే. ట్రాన్స్ హిమాలయస్. సరే, హిమాలయస్ దగ్గరికి వెళ్దామా? ఇక రండి, తీసుకెళ్తాం మిమ్మల్ని డైరెక్ట్గా. ఇప్పుడు నేను సియాచిన్కి పట్టుకెళ్తాను. ఇక రండి, చూద్దాం పదండి, సియాచిన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఓకే చలో, యా. ఇప్పుడు మనం మొత్తం దీన్ని 3Dలో చూద్దాం రండి. ఇప్పుడు చూద్దాం పదండి. చూసినాక మీకు అసలు ఇక్కడ ఏముంది? ఇగో మీకు నుబ్రా రివర్ కనబడుతుందా? నుబ్రా రివర్ ఇక్కడ ఏం చేసినా? ఇగో నుబ్రా రివర్ రాసినా లేదా? సియాచిన్ గ్లేషియర్ కారాకోరం కదా, మన ముందు మొత్తం కూడా ఇప్పుడు కారాకోరంలో మనం ఉన్నాం. చూడండి, ఇక్కడ K2 శిఖరం మనం ఏమంటున్నాం? ఇండియాలోనే హైయెస్ట్ పీక్, ప్రపంచంలో 2వ హైయెస్ట్ పీక్ అంటున్నాం మనం. ఇక చూడండి, డైరెక్ట్ మీద K2 పీక్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. K2 పీక్ ఇంకొక పేరు ఏంటి? గాడ్విన్ ఆస్టిన్. చూడండి, ఇవన్నీ ప్లేస్ చూడండి. ఇవన్నీ హిమానదులు, గ్లేషియర్స్. ఇవన్నీ కూడా మీకు గ్లేషియర్స్. ఇక్కడ మనకి సియాచిన్ గ్లేషియర్ కూడా మనకి ఇక్కడనే ఉంది, నుబ్రా నది కూడా ఇక్కడనే ఉంది. ఇలా చూసినాక ఎందుకు గుర్తుండదండి? ఒకటి చెప్తున్నా, కరెక్ట్ ఫ్యాకల్టీ దొరికితే మన ఎడ్యుకేషన్ ఇలా ఉంటుంది. అలాంటి కరెక్ట్ ఫ్యాకల్టీ మన రాప్టర్ అకాడమీలో ఉంది. అడ్రస్ తెలుసు కదా, హనంకొండ, నయీం నగర్, VMR మయూర్ ప్లాజా. మన టీచింగ్ కూడా ఇట్లుంటుందండి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా ట్రైలర్ అండ్ మూవీ ఇంకా వేరేలా ఉంటుంది. ఓకే, ఇలా ప్రతిదాన్ని చూడండి. సో చూసి మీరు నేర్చుకుంటే ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకేనా, ఇక్కడ MCQs వర్సెస్ PYQs. ఇక్కడ తేడా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నిటికంటే ముందు ఒక టాపిక్ ఉందండి. ఈ టాపిక్ ఫస్ట్ చదవండి. చదివిన వెంటనే ఈ టాపిక్ రిలేటెడ్ ఏవైనా కొన్ని MCQs మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ఉంది. ఎందులో ఫస్ట్ చాప్టరు? ఇప్పుడు మనకి జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ మీద ఒక 100 క్వశ్చన్లు నేర్చుకోండి. ఇప్పుడు ఈ 100 క్వశ్చన్ల మీద మీరు PYQs ఇలా SAPC కాదు, Group 4 చూడండి, Group 3 చూడండి, Group 2 చూడండి, UPSC చూడండి. అసలు ఒక్కొక్క స్టాండర్డ్స్ ఎలా తన హార్డ్నెస్, కఠినత్వాన్ని ఎలా అడుగుతున్నాడు, ఇవన్నీ చూడండి. నాట్ సెట్. ఫస్ట్ MCQ చూడండి, తర్వాత PYQ చూడండి. ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది. ఇక లాస్ట్కి గ్రాండ్ టెస్ట్ వర్సెస్ టాపిక్ టెస్ట్. మీరు గ్రాండ్ టెస్ట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారా, టాపిక్ టెస్ట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారా? అంటే అఫ్కోర్స్ ఐఎమ్ గివింగ్ మోర్ ప్రియారిటీ టు మై టాపిక్ టెస్ట్. టాపిక్ టెస్ట్ పర్ఫెక్ట్ అయినవా, గ్రాండ్ టెస్ట్ పిచ్చి లైట్. మీకు గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకలా అంటున్నా అంటే, ఇప్పుడు జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, హిస్టరీ ఉంది, ఓకేనా, తెలంగాణ మూమెంట్ ఉంది,
అరిథమెటిక్ ఉంది, ఓకే, రీజనింగ్ ఉంది. సరే, ఇప్పుడు అన్నిట్లలో ఫస్ట్ చాప్టర్ ఇక్కడ టాపిక్ టెస్ట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అన్నీ ఇలా నుంచి చూడండి. ఇప్పుడు ఇండివిజువల్ నేర్చుకున్నాక అప్పుడు లెట్ కమ్ టు గ్రాండ్ టెస్ట్, ఓకేనా. ఒకవేళ అంతకుముందు మీకు గ్రాండ్ టెస్ట్లో ఫ్రీగా మీకు పేపర్స్ ఇస్తే అవి దగ్గర దాపెట్టుకొని అప్పుడు వాటి పంతా చూడండి, ఓకేనా. సో నాకు తెలిసినంత వరకు నేను ఒక సైంటిఫిక్ అప్రోచ్లో ఈ మెథడ్ని మీకు ఇవ్వడం జరిగింది. ఈ మెథడ్ డెఫినెట్గా మీకు యూజ్ అయితే వాడుకోండి. నచ్చిందంటే సార్ వి లైక్డ్ అని కింద కామెంట్ చేయండి. ఇంకేదైనా మీకు మా ర్యాప్టర్ అకాడమీ తరపున మీకు సజెషన్స్ కానీ ఇంకేమైనా ఐడియాస్ కానీ కావాలి అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్ మీకోసం రెడీగా ఉంది. డూ కామెంట్, ఓకేనా. సో థ్యాంక్ యూ. దిస్ ఈస్ యువర్ షాన్ సార్. ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్.